గోదావరికని తిలక్ నగర్ సెంటర్లో చేపడుతున్న షాపుల నిర్మాణం వివాదాస్పదంగా మారుతోంది. షాపుల నిర్మాణం పేరిట కొంతమంది నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని వినిపిస్తున్న ఆరోపణలు స్థానికంగా అలజడి వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. రోడ్ల విస్తరణ నేపథ్యంలో గోదావరికని తిలక్ నగర్ సెంటర్లోని కొన్ని షాపులను కార్పొరేషన్ అధికారులు గతంలో తొలగించారు. ఆ సందర్భంలోనే రోడ్ల నిర్మాణం తర్వాత వివిధ షాపుల యజమానులకు కేటాయించే స్థలంలో తిరిగి షాపులను నిర్మించుకోవాలని సూచించారు. అయితే నూతనంగా ప్రారంభమవుతున్న నిర్మాణాలను ఆసరాగా చేసుకుని కొంతమంది అధికార పార్టీ నాయకులు అక్రమాలకు పాల్పడేలా ప్రణాళికలు రూపొందించుకున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో ఇక్కడ ఉన్న షాపుల కంటే అదనంగా షాపులను నిర్మిస్తూ ఆర్థిక లబ్ధి కోసం సదరు నాయకులు కుట్రలు పన్నుతున్నారంటూ డివిజన్ కార్పొరేటర్ కర్క పద్మజ ఆరోపిస్తున్నారు. అర్హులకు కాకుండా అడ్డదారులు ఇతరులకు షాపులను కేటాయిస్తే సహించేది లేదని చెప్పారు. అదనపు షాపుల నిర్మాణం కోసం ఇటీవల నిర్మించిన దారి మైసమ్మ గుడిని సైతం తొలగించే ప్రయత్నం చేస్తుండడం దుర్మార్గమని మండిపడ్డారు. ఈ క్రమంలో షాపుల నిర్మాణ పనులను అడ్డుకున్నారు. కార్పొరేటర్ గా తనకు బాధిత షాపుల యజమానులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా షాపుల నిర్మాణం చేపట్టడం ఏంటని కాంట్రాక్టర్లను నిలదీశారు. దీంతో చేసేదేం లేక కాంట్రాక్టర్ పనులను ఆపివేసి అక్కడి నుండి జారుకున్నారు. తిలక్నగర్ చౌరస్తాలో 55వ డివిజన్ కార్పొరేటర్గా నేను చెప్పదలసినది ఏమనగా, గతంలో 2 సంవత్సరాల క్రితము ఇక్కడ రోడ్డు వెడల్పులో షాపులు తీసేయడం జరిగినది. దాని పరంగా దీన్ని మళ్ళీ కట్టడం కోసమని అందరికీ షాపులకు మళ్ళీ యథావిధిగా షాపులు ఇవ్వాలని అనుకుని కట్టడం ప్లేసులు కట్టుకోమని చెప్పి సార్ చెప్పారట. చెప్పినాక వాళ్ళు వచ్చి కట్టుకుందామని చూసేవారికి అసలైన లబ్ధిదారులు ఎవరెవరో ఇందులో వాళ్ళకి అసలుకి షాపులు ఇవ్వకుండా దాని పరంగా ఇంకా కొన్ని చేసుకోమన్నారని చెప్పి దాని మీద ఇంకా ఉన్న షాపులకు ఇంకా ఎక్కువ షాపులు దాంట్లో కట్టుకుంటుంటే కూడా మైసమ్మ గుడి అనేది కూడా వచ్చింది. అది కూడా పట్టించుకోకుండా వాళ్ళు మైసమ్మ గుడిని కూడా అప్పుడు గతంలోనే చేసిన తప్పునే మేడం గారు ఏం చేశారు, మళ్ళీ ఇట్లా అన్నారని చెప్పేసి దగ్గరుండి గుడులు కట్టిస్తే కూడా మనాలి ఠాగూర్ గారు కూడా కట్టించిన గుడిని కూడా ఈరోజు గుడి మీద కూడా వాళ్ళు ముగ్గు పోసుకొని ఒక షాపు కూడా కట్టుకోవాలని అనుకున్నారు. ఇవి ఉన్న షాపులను కాకుండా ఇంకా కల్పించుకొని ఇలా ఉన్న వాళ్ళందరూ కలిసి ఇక్కడ ఏదో దళారులందరూ కలిసి కట్టే దళారిని తీసుకొచ్చుకొని ఇక్కడ షాపులని ఎక్కువ తక్కువ చేసుకుంటా మనాలి ఠాగూర్ గారు కానీ మకన్ సింగ్ సార్ గారు కానీ ఏమీ తెలియకుండా చెప్పకుండా ఇక్కడ అన్నీ జరుగుతున్నాయి. ఇవే ఎవరెవరు షాపులు కట్టుకుంటున్నారో అవి ఎవరెవరి పేరు మీద ఉన్నాయో అన్ని కట్టే షాపుల వాళ్ళందరూ ఒక యూనిట్గా ఇక్కడికి రమ్మని పిలిచి వాళ్ళందరినీ షాపులు తీస్తున్నారు. సార్ ఈ షాపులు కట్టుకోమన్నారు అనేది ఒక మీటింగ్ కూడా చెప్పకుండా పెట్టకుండా వాళ్ళకి ఎవరికి షాపులకి ఇంటిమేషన్ ఇవ్వకుండా ఒక జేసీపీ పేరు మీద వాళ్ళందరూ తొక్కుకుంటా వచ్చి ఇలాంటి దుర్మార్గాలు చేసుకుంటూ ఇక్కడ ఎవరికి ఇవ్వాలో షాపులు ఇచ్చేసి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. ఒక ఖలీల్ అనే వ్యక్తికి బిల్డర్గా ఇచ్చిండ్రట అది షాపు. మరి ఏమన్నంటే ఎమ్మెల్యే గారు వెళ్ళమన్నారు, ఎమ్మెల్యే గారు కట్టమన్నారు అనేది ఒకటి మాకు ఎప్పుడు వచ్చి నేను అడుగుతున్నా కూడా 3 రోజుల నుంచి అదే ప్రస్తావన తీసుకొస్తున్నారు.